అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల సమీకరణాలు అయితే రోజుకి మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన ఇప్పటికే 118 సీట్లను అయితే ప్రకటించారు. బీజేపీతో పొత్తు ఉంటుందా అనే అంశంతో మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ ఏ విధంగా చూడొచ్చు అసలు సార్ బీజేపీ మీతో కలిసి వస్తుందా రాదా? ఇప్పుడు ప్రజల యొక్క మనోభావాలు కానీ లేకపోతే మా క్యాడర్ యొక్క ఆలోచన కానీ మేము చూస్తే జనసేన టీడీపీ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారండి. ఎందుకంటే బీజేపీ మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో అంత పాజిటివ్ యాటిట్యూడ్ అయితే లేదు, పాజిటివ్ థాట్స్ కూడా లేవు. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలుగా వీళ్ళు అదానీ గ్రూప్ని ప్రోత్సహించిన విషయంలో కావచ్చు. ఎందుకంటే అదానీ గ్రూప్ అంటే మోడీ గారికి, అమిత్ షాకి బాగా దగ్గరనే ఒక ఆలోచనతో ఉన్నారు. అలాగే అదానీ గ్రూప్కి గంగవరం పూట అమ్మడం కావచ్చు, అలాగే కృష్ణపట్నం పూట అమ్మడం కావచ్చు, అనేక ప్రాజెక్టులు వాళ్ళకి ఇవ్వడం కావచ్చు. దాని వెనకాల వైసీపీ నాయకులతో చాలా సన్నిహితంగా బీజేపీ వాళ్ళు ఉన్నారు అన్న ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇది ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఏంటంటే ముఖ్యంగా మనకి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. మళ్ళీ అదానీ గ్రూప్ అంటగట్టేస్తారేమో అని ఇంకొక భయంతో ఉన్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకుంది. అలాగే ఇంకా వేల మంది నిర్వాసితులు ఉన్నారు. ఈ ప్రాంతం అంటే ఒక సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ అంటే. ఆ స్టీల్ ప్లాంట్ కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని అండగా ఆయన సహాయకారంతో అదానీ గ్రూప్ అమ్మేస్తారేమో అని ఒక భయంతో ఉన్నారు. రెండవది. మూడవది, ఈ స్పెషల్ కేటగిరీ స్టాటస్ అనుకున్నాం మనం. పోనీ ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ నామ్స్ ప్రకారంగా మనం కాకపోతే ఏ విధంగా వెసులుబాటు కల్పించాలి అన్న ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే నిండు సభలో వీళ్ళు గతంలో అన్నారు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఇస్తానని చెప్పేసి. సో ఆ విషయం కావచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఈ మనకి రైల్వే జోన్కి సంబంధించి కూడా. సో అలాగే పోలవరంకి నిధులు కావచ్చు, అమరావతికి సంబంధించి క్యాపిటల్ నిర్మాణం కావచ్చు, బ్యాక్వర్డ్ రీజియన్కి సంబంధించిన ఫండ్స్ కావచ్చు, ఇవేవి కూడా బీజేపీ ఇవ్వట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఆయన్ని ఇష్టానుసారం ఆడుకుంటున్నారు. వీళ్ళు ఈయనకున్న కేసులతో వల్ల వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం అనుకోవచ్చు, లేకపోతే ఆయనకి నెత్తి మీద ఏం రాకుండా ఉండడం కోసం వాళ్ళ దగ్గరే కూర్చొని ఈ రెండు కలిపి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కనుక బీజేపీకి ఈరోజు ఏంటంటే వెళ్ళడానికైతే ప్రజలకి కానీ క్యాడర్కి కానీ అంత ఇంట్రెస్ట్ లేదు ఏమాత్రం. అయితే ఒకటి, ఇప్పుడు మరి మేము ప్రాకులాడుతున్నాం, వాళ్ళు ప్రాకులాడుతున్నారు అనే ఒక విషయం వచ్చింది అనుకోండి. విషయం వస్తే మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే అంత ధైర్యం కాదు, అంత ధైర్యం ఉన్నత వ్యక్తి కాదు. కాకపోతే బీజేపీ నా పెద్దలతో మాట్లాడుకుని ఆయన అరెస్ట్ చేశారు. అందుకే ఇప్పుడు 17A ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడా తేలనివ్వకుండా ఉంచారు. దాంతో టీడీపీని బ్లాక్మెయిల్ చేస్తున్నారనే వాళ్ళ వాదన కూడా వినిపిస్తుంది. రాజకీయ వర్గాల్లో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 10 పైగా ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు అడుగుతున్నాను ఒక ప్రచారం జరుగుతుంది. అదే అంటున్నా కదా. ఇప్పుడు మీరు ఒకటి వీటి కోసం నేనేం చెప్తాను, బేసిక్గానే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళ పరిస్థితి అంతా ఎలా ఉందంటే బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెప్పండి సార్, జనసేన పరిస్థితి ఏ విధంగా ఉంది? 3 విశాఖ జిల్లాలో ఎన్ని సీట్లు కేటాయించారు? అనకాపల్లి సీటు మార్పు చాలా గందరగోళం వాతావరణ పరిస్థితి ఏర్పడింది. పేలకు గెలిచే సీట్ని ఎందుకు జనసేనకి ఇచ్చారని అక్కడ టీడీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అది కూడా ఏదంటే ఆయన 5 సంవత్సరాలు బట్టి పీలా గోవింద్ గారు కష్టపడ్డారు. సడన్గా కొనతాల్ గారికి ఇవ్వడం కొంచెం నిరాశజనకమైనటువంటి వాతావరణం. అందుకని జనరల్గా ఏదంటే రేపు జయం ఎలాగుండాలంటే, జనసేన టీడీపీ పొత్తు జయం ఎలాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇంటికి పంపించేటటువంటి విధంగా ఉండాలి. కనుక ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి ఉంటుంది. ఈ అనకాపల్లి సీట్ విషయంలో కావచ్చు, లేకపోతే రేపు అనౌన్స్ చేసేటువంటి విషయంలో కావచ్చు. జాగ్రత్తగా ఆలోచించుకొని అడుగులు వేసుకుని వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు బీజేపీకి కూడా కొంత వర్గంలో ఆలోచించేది కూడా చెప్పాలి మీకు. ఎందుకంటే నన్ను అడుగుతున్నారు కనుక. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కనుక జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి ఇది వీళ్ళతో కలిసి వెళ్ళడం కూడా కొంచెం బాగుంటుందనే ఆలోచనతో కూడా కొంతమంది సీనియర్ నాయకులు అన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమీకరణలన్నీ కూడా మా స్థాయిలో నిర్ణయాలు తీసుకునేవి కాదు, కానీ ఇవన్నీ కూడా ఆ స్థాయిలో ఉన్నవి. నేను ఎందుకంటే జనరల్కి సామాన్య కార్యకర్త ఏమనుకుంటున్నాడా అన్న విషయం మీకు చెప్పాను.
మిగతా సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం? ఇవన్నీ కూడా 5వ తారీఖునే అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నామండి మేము. మీకు ఈసారి సీటు వస్తుందని ఆశిస్తున్నారు? ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను, గాజువాక నుంచి. గాజువాక నుంచే. ఇది మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ సమీకరణలు అయితే రోజుకి మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మేము దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి. నేను నాకు గాజువాక నుంచి సీట్ వస్తుందనేది ఆశించడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.